శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು ಸುರರೆ ಸರಿ ನರರಲ್ಲ ಅವರಾಡುವುದೇ ವೇದಾರ್ಥ. హరికథామృత సారము పాఠంలో వెనుకటి రోజున మనము రెండవ పద్యాన్ని వర్ణప్రక్రియా సంధి అందు చెప్పుకున్నాం. ఈశనలి విజ్ఞాన ಭಗವದ್ದಾಸರಲಿ ಸದ್ಭಕ್ತಿ ವಿಷಯ ನಿರಾಶೆ ಮಿಥ್ಯಾವಾದಿಯಲಿ ಪ್ರದ್ವೇಷ ನಿತ್ಯದಲ್ಲಿ ಈ ಸಮಸ್ತ ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ ರಮೇಶ ನಿಹನೆಂದರಿತು ಅವರ ಅಭಿಲಾಷೆಗಳ ಪೂರೈಸುವುದೇ ಮಹಾಯಜ್ಞ ಹರಿಪೂಜೆ. అంటే ఎవరెవరి యందు ఏ విధంగా మనము ప్రవర్తించాలి అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఇక మన 10 ఇంద్రియములందు పృథ్వీ, జలము, తేజస్సు, ఈ 13 తత్వములందు, ఈ 13 అధిష్టానములందు భగవంతుడు ఏ విధంగా సన్నిధాన పాత్రుడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని 3వ పద్యంలో చెబుతున్నారు. త్రిదశ ఏకాత్మనెనిసి భూ ఉదక శిఖియొಳು 10 ಕರಣದಿ ಅಧಿಪರೆನಿಸುವ ಪ್ರಾಣ ಮುಖ್ಯಾದಿತ್ಯರೊಳು ನೆಲೆಸಿ ವಿದಿತನಾಗಿದ್ದನವರತ ನಿರವಧಿಕ ಮಹಿಮನು ಸಕಲ ವಿಷಯವ ನಿಧನ ನಾಮಕ ಸಂಕರುಷಣಾಹ್ವಯನು ಸ್ವೀಕರಿಪ. పదచ్ఛేదము. త్రిదశ ఏకాత్మను ఎనిసి ఏకాత్మనెనిసి ಭೂ ಉದಕ ಶಿಖಿಯೊಳು 10 ಕರಣದಿ ಅಧಿಪರೆನಿಸುವ ಪ್ರಾಣ ಮುಖ್ಯಾದಿತ್ಯರೊಳು ನೆಲೆಸಿ ವಿದಿತನಾಗಿದ್ದನವರತ ನಿರವಧಿಕ ಮಹಿಮನು ಸಕಲ ವಿಷಯವ ನಿಧನ ನಾಮಕ ಸಂಕರುಷಣಾಹ್ವಯನು ಸ್ವೀಕರಿಪ. ఇక ప్రతిపదార్థం. త్రిదశ, త్రి అంటే 3, దశ అంటే 10, 2 కలిపితే 13. త్రిదశ అంటే 13 రూపములచే ఏకాత్మనెనిసి, ఏకాత్మ అనేటటువంటి పేరుతో ప్రసిద్ధుడై, భూ అంటే పృథివీతత్వము, ఉదక అంటే అప్తత్వము నీటి తత్వము, శిఖి అంటే అగ్ని తేజస్తత్వము, 10 కరణది పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, వీటి యందు అధిపరెనిప ఆ ఇంద్రియ తత్వాభిమాని దేవతలు అని పిలువబడేటటువంటి ప్రాణముఖ్య అంటే వాయుదేవులే మొదలైనటువంటి వారు మొదలుకొని ఆదిత్యరుడు తత్వాభిమాని దేవతలందు నెలసి తదాకార తన్నామ తత్శబ్ద తద్వాచ్య తదంతర్యామి తద్భిన్నుడై ఉండి విదితనాగిద్దు విశేషముగా వాటి యందు వ్యాప్తుడై ఉండి అనవరత నిరంతరము నిరవధిక మహిమను అసదృశమైనటువంటి అపరిమితమైనటువంటి మహిమా సంపన్నుడైన భగవంతుడు సకల విషయవ సమస్త ఆ విషయగతమైనటువంటి భోగాదులను నిధన నామక, నిధన అనేటటువంటి పేరు మీద పిలువబడుతూ లయకర్తుడైన సంకర్షణాహ్వయను సంకర్షణ నామక భగవంతుడు స్వీకరిప
సమస్త విషయగత స్వాఖ్య రసాన్ని స్వీకరించి ప్రతిబింబులైనటువంటి జీవులకు అనుభవానికి తెస్తాడు అని. ఇక తాత్పర్యము విశేష వివరణ. మన యందున్నటువంటి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, భూతత్వము, జలతత్వము, అగ్నితత్వములందు ఈ 13 అధిష్టానముల యందు త్రిదశనామకుడై ఏకాత్మ ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని వేదము చెబుతూ ఉన్నది. ఏకమేవాద్వితీయుడైనటువంటి భగవంతుడు ఏకాత్మ అంటే భగవంతుడొక్కడే అని పిలువబడుతూ బింబరూపి అయి ఉండి ఈ తత్వములు ఇంద్రియముల అభిమాని దేవతలు ఎవరయ్యా అంటే వాయుదేవులే మొదలుకొని దేవతల యందు ఆ అభిమాని దేవతల యందు తదాకారుడై తన్నామకుడై తద్వాచ్యుడై శబ్దవాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై ఈ అధిష్టానములందు విశేషంగా వ్యాప్తుడై ఉండి నిరంతరము అపరిమితమైనటువంటి మహిమా సంపన్నుడైన భగవంతుడు అన్ని విషయగత అంటే ఆ 10 ఇంద్రియముల చేత అవి స్వీకరించేటటువంటి అవి అనుభవించేటటువంటి ఆ విషయగత పదార్థములందు వీడు నిధన నామకుడై సంకర్షణ రూపి లయకర్త అయినటువంటి సంకర్షణ రూపి భగవంతుడు ఆయా ఇంద్రియముల ద్వారా ఆయా ఇంద్రియములకు సంబంధించినటువంటి ఆ విషయ పదార్థములందున్న తనదే అయినటువంటి స్వాఖ్యరసాన్ని తాను స్వీకరించి బింబరూపి అయి ప్రతిబింబులైనటువంటి జీవులకు ఆ విషయగత పదార్థ అనుభవాన్ని వారికి అందిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ అర్థాత్ ఏమిటి అంటే మనము 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములచే మనము విషయ పదార్థముల సుఖములను భోగములను అనుభవిస్తున్నాము అని అంటే అవి అనుభవించడానికి మనము స్వతంత్రులము కాము. స్వతంత్రుడైనటువంటి భగవంతుడు బింబరూపి అయి మనలో ఉండి ఆ ఇంద్రియముల ద్వారా ఆయా ఇంద్రియ అభిమాని దేవతల ద్వారా ఆయా సంబంధిత విషయగత పదార్థములందు ఉన్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని స్వీకరించి బింబరూపి అయి తాను ప్రతిబింబులమైనటువంటి జీవులకు ఆ విషయగత పదార్థ అనుభవాలను సుఖానుభవాన్ని భోగాన్ని జీవులకు అందిస్తాడు. అలా భగవంతుడు చెయ్యకపోతే మన ఇంద్రియముల ద్వారా ఏ విషయ పదార్థముల సుఖానుభవము మనకు కలుగదు. ఆ భోగించడానికి సుఖపడడానికి సాధ్యము కాదు అని చెబుతూ ఈ విషయ పదార్థములను మనం మన ఇంద్రియముల ద్వారా అనుభవించేటప్పుడు భగవంతుడు ఇన్ని రూపములతో త్రిదశ ఏకాత్మ నిధన పేర్లతో పిలువబడుతూ సంకర్షణ రూపి భగవంతుడు వాటి అనుభవాన్ని మనకు అందిస్తున్నాడు అనేటటువంటి జ్ఞానము ఉండి భగవంతుణ్ణి స్మరించినప్పుడు మనము సదా భగవంతుణ్ణి స్మరించే వాళ్ళం అవుతాము అని చెప్పిన చోట ఈ పద్యాన్ని ముగించి రేపు 4వ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.